పేద వర్సెస్ ధనిక పిచ్చుక. అనంతగిరి కొండల చాటున వీర్లపల్లి అనే ఒక కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరికీ సొంత పొలాలుండడంతో వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉండేవారు. కాని చిన్నూకి మాత్రం సొంతవారు కాని సొంత పొలాలు కాని లేకపోవడంతో ఎవరు పని ఇస్తే వాళ్ల దగ్గర పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేది. పని ఉండి డబ్బులొచ్చిన రోజు ఆహారం ఉండేది, పని లేని రోజు పస్తులు పడుకునేది. కాని ఎవరి దగ్గర చేయి చాచి డబ్బు అడిగేది కాదు. అలా రోజులు గడుపుతూ ఉంది చిన్ను. కొన్ని రోజులుగా చిన్నుకి ఏ పని లేకపోవడంతో ఆహారం కొనుక్కోవడానికి చేతిలో డబ్బు లేదు. అయినా అలాగే తన ఇంట్లోనే ఉంది. ఒంట్లో ఓపిక లేకపోవడంతో ఊరిలో చీచు భోజనాలు పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళింది. చిన్ను, అందరూ భోజనాలు చేస్తున్నారు కదా, నువ్వు కాస్త ఆగు. మన పని మనమే చేసుకోవాలి కదా. అందరూ తిన్న తర్వాత ఆ ఎంగిలి ఆకులు ఎత్తేయొచ్చు కదా. తర్వాత మా కుటుంబంతో కలిసి తిందువు అనగానే చిన్ను కూడా తన పనికి ఆహారం పెడుతున్నారు అని సంతోషపడి ఓపిక లేకున్నా ఎంగిలి ఆకులు ఎత్తడానికి ఒప్పుకుంది. అలా అందరి భోజనాలు పూర్తయిన తర్వాత చీచూ తనని పిలుస్తాడని ఎదురుచూస్తూ అలాగే ఉండిపోయింది. కాని ఎంతసేపటికి చీచూ పిలవకపోవడంతో తానే లోపలికి వెళ్ళింది. చీచూ తన పిల్లలకి ఆహారం తినిపిస్తూ తన భార్యతో, చూడు, ఆ చిన్నుతో ఎంగిలి ఆకులు తీయించాను. ముందు పనిచేయాలి కదా అని మనతో పాటు తినొచ్చు అని చెప్పాను. అది కూడా మనతో పాటు తింటే మనకి దానికి తేడా ఏముంటుంది? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కదా. అందుకే నువ్వే వెళ్ళి మిగిలిపోయిన ఏవో 2 కూరలు, కొంచెం అన్నం దాని మొహాన పడేసిరా, పట్టుకుని ఇంటికి పోతుంది అని అనడం విన్న చిన్నుకి ఆ మాటలు బాధనిపించి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లో బాధపడుతూ కూర్చుంటుంది. ఇదిలా ఉండగా ఆ ఊరిలో వాళ్ల తాతల ఆస్తులు ఉండడంతో పక్క రాష్ట్రం నుంచి మీను తన కుటుంబంతో పాటుగా వచ్చింది. ఏమండి, మన ఊరిలో బ్రతుకుదాం అని వచ్చాం కాని ఇలా అందరిలా వ్యవసాయం చేస్తూ బ్రతకడం అంటే మనం చేయగలమా? ఆవేశపడకు. వ్యవసాయం మనం చేయలేము కాని ఇక్కడందరూ వ్యవసాయం మీదే ఆధారపడి పని చేస్తుంటారు కదా. మనకి వ్యవసాయానికి సంబంధించిన పని తప్ప వేరేవి ఏమీ ఉండవు. దీనికి సంబంధించిన ఏదైనా చేసుకోక తప్పదు. సరే, నేను ఆలోచిస్తాను. నువ్వు కంగారు పడకుండా పిల్లలకి భోజనం తినిపించి పడుకోబెట్టు అని చెప్పేసి పడుకుంటాడు మీను. తర్వాత రోజు ఉదయం ఊరందరినీ ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీ అందరికీ సొంత పొలాలున్నాయి. వాటితో మీకొచ్చే డబ్బే చాలని అనుకుంటున్నారా? నేను మీకు ఇంకా ఎక్కువ డబ్బొచ్చేలా చేయగలను. మీ అందరూ ఒప్పుకుంటే నేను మీకు సహాయం చేయగలను. మీరు ఎక్కడ్నుంచో వచ్చి మాకు సహాయం చేస్తాను అంటున్నారు అంటే మీరిందులో ఎంతో కొంత ఖచ్చితంగా ఆశిస్తారు. మీరేం ఆశిస్తున్నారో చెప్పండి. నేను ఆశించేది ఏమీ లేదు. మీ అందరి పంటని నేనే అమ్ముతాను. మీకు ఇంతకు ముందు వచ్చిన ధర కంటే ఎక్కువ ఇప్పిస్తాను. నేను మీ పంటను కొన్నవారి దగ్గర డబ్బు తీసుకుంటాను తప్ప మీ వద్ద కాదు. కాని మీకు ఎక్కువ ధర రావాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అని అనడంతో అధిక ధర వస్తుందని అందరూ ఒప్పుకుంటారు. ఆ సమావేశం పూర్తవగానే మీను బయటకు వెళ్లి ఆధునిక వ్యవసాయానికి అవసరమైన వస్తువులను పట్టుకుని వస్తాడు. మీరిక నుంచి ఈ ఆధునిక వస్తువులతో వ్యవసాయం చెయ్యాలి. దున్నడానికి వేరే వాళ్ల సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్తో దున్నవచ్చు. ఇలా అన్ని ఆధునిక పద్ధతిలోనే చెయ్యండి అని చెప్తాడు. పక్షులన్నీ మీను చెప్పినట్టే చేయడం మొదలు పెడతాయి. చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి బయటకొచ్చిన చిన్నుకి అందరూ ఆధునిక వ్యవసాయం చేయడం చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, 2-3 రోజులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటేనే ఇంత మార్పొచ్చింది ఊరిలో. సరే, రాము తోట కోతకొచ్చి ఉంటుంది, వెళ్లి పని ఉందేమో అడుగుదాం అని రాము ఇంటికి వెళ్తుంది. చిన్నో, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్? చూసావా ఊరిలో ఎంత మార్పు వచ్చిందో? ఇదంతా మీను వల్లే తెలుసా? అదంతా సరేలే కాని నీ తోట కోతకొచ్చిందా? పని ఉంటే చెప్పు, కాస్త అన్నం తినక చాలా రోజులవుతుంది. కనీసం నీ పేరు చెప్పుకోనైనా కడుపు నింపుకుంటా. నేను చెప్తుంది అదే కదా. ఇక నుంచి వ్యవసాయానికి వేరే వాళ్ల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. రోజుల తరబడి పనులు చేయించే అవసరం లేదు. అన్నీ యంత్రాలొచ్చాయి. మన వాళ్లు వారం రోజుల పాటు చేసే పనులు మనకంటే మంచిగా ఒక్క రోజులో చేసేస్తున్నాయి. అందుకే ఇక నుంచి పనులన్నీ యంత్రాలతోనే చేయించాలని ఊరందరం నిర్ణయం తీసుకున్నాం. అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళని పస్తులుండమని చెప్తున్నాయన్నమాట మీ యంత్రాలు. చిన్నో, కాస్త ఆలోచించు. యంత్రాలు పనులు చేస్తుంటే డబ్బులు ఎక్కువ ఆదా అవుతున్నాయి. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులిచ్చి మరి వేరే వాళ్లతో పనులు ఎందుకు చేయించుకోవాలి చెప్పు?
సరే, యంత్రాలొచ్చే టైం అయింది, నేను వెళ్తాను అని చిన్నుకి చెప్పి వెళ్ళిపోతాడు రాము. చిన్ను తన గతిని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతే, ఈ రోజు మాత్రమే కాదు, ఇక నుంచి అంతా పస్తులే అన్నమాట అని అంటుండగా యంత్రాలు పనిచేస్తున్నా వాటికి సహాయం చేయవలసిన అవసరం వస్తుంది మీనుకి. దూరంగా ఉన్న చిన్నును చూసి, చిన్ను, ఇక్కడ నీ అవసరం ఉంది, పనిచేస్తావా? పొట్టకూటి కోసం కోటి తిప్పలు పడక తప్పుతుందా? పంటని ప్రేమగా చేతుల్లో తీసుకొని చేయవలసిన పనిని చేసే నేను ఇప్పుడు ఆ పని యంత్రాలు చేస్తుంటే వాటికి సహాయం చేయాల్సి వస్తుంది. సరే, చేస్తాను. ఆకలి, ఖాళీ జేబు చాలా పనులు చేయిస్తూ ఉంటాయి, అందులో ఇది కూడా అంటూ ఆ మెషిన్ దగ్గరికి వెళ్తుంది చిన్ను. అనాథ పట్నం పిచ్చుక పల్లెటూరిలో. అమ్మా చిన్ను, ఇక నుంచి నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని బ్రతకక తప్పదు. ఎలా ధైర్యం చెప్పుకోగలను? నేనేం పాపం చేశానని ఆ దేవుడు అమ్మా నాన్నలను ఒకేసారి తీసుకువెళ్లాడు? నాకు కనీసం అమ్మా నాన్నలతో బ్రతికే అవకాశం కూడా లేకుండా చేశాడు. ఈ అనాథ బ్రతుకు నేను బ్రతకడం ఎందుకు? నేను అమ్మా నాన్నల దగ్గరికే వెళ్లిపోతాను. అలా అనుకోకూడదు. దేవుడు ఒకదాన్ని మన దగ్గర నుంచి తీసుకెళ్లాడంటే దానికంటే పెద్దదేదో మనకివ్వబోతున్నాడని అర్థం. నీకివ్వడానికి దేవుడి దగ్గర ఇంకేదో పెద్ద అవకాశమే ఉండవచ్చు. ఎదురు చూడక తప్పదు కదా. ఇలాంటి మాటలన్నీ వినడానికి కొంతమంది రెడీగా ఉంటారు. వాళ్లకి చెప్పండి, అమ్మా నాన్నల కంటే గొప్ప విషయం ఏమీ ఉండదు. నువ్విక్కడ ఉంటే వాళ్లనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావని నాకర్థమైంది. పద, ఊరికి. మీ ఇల్లుంది, అక్కడికి వెళ్తే నీకు కొంత మనశ్శాంతిగా ఉంటుంది. ఈ ఆలోచనల నుంచి బయటపడతావు. ఎక్కడికి వెళ్ళినా నిద్ర లేవగానే నాన్నని చూడలేను కదా. లాలిస్తూ తినిపించే అమ్మని కలవలేను కదా. మా అమ్మ పిలుపు ఎప్పటికీ వినలేను కదా. చిన్ను అని నన్ను ఎంతమంది పిలిచినా నాన్న పిలుపులా ఎప్పటికీ ఉండదు కదా. ఇవన్నీ నాకు ఎక్కడా దొరకవు. కేవలం మా అమ్మా నాన్నల దగ్గరే మాత్రమే. మీరు ఎక్కడికి తీసుకుని వెళ్ళినా మా అమ్మా నాన్నలు లేరన్న ఆలోచన నన్నెప్పటికీ వదిలిపెట్టదు. సరే, ముందు వెళ్దాం పద. ఈ పట్నంలో నువ్వుండడం కంటే అక్కడ ఉండడమే మంచిది అని చెప్పి చిన్నుని తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత చిన్నుని తన ఇంట్లో దింపేసి, ఇదిగో ఇదే నీ ఇల్లు. పక్కన ఉన్న పశువులు, దూరంగా కనిపిస్తున్న వరకు పొలాలు కూడా మీవే. ప్రస్తుతానికి వాటిని వేరే వాళ్లు చూసుకుంటున్నారు. ఎన్ని ఉన్నా ఏమున్నా తేడా ఏమీ ఉండదు. అప్పుడప్పుడు అమ్మా నాన్నలతో వచ్చినప్పుడు గోశాలకు తీసుకుని వెళ్లేవారు. అక్కడికి వెళ్తాను అంటూ ఇంటికి ఆనుకుని ఉన్న గోశాలలోకి వెళ్తుంది చిన్ను. చిన్ను లోపలికి వెళ్లగానే అక్కడ పనిచేస్తున్న చీచు చిన్ను దగ్గరికొచ్చి, ఏయ్ చిన్ను, నేను గుర్తున్నానా? క్రితంసారి వచ్చినప్పుడు నాతో ఆడుకున్నావు. అవునవును, నువ్వు చీచు కదా. నువ్విక్కడేం చేస్తున్నావు? నేను మీ గోశాలలోనే పనిచేస్తాను. అందరూ ఎంత కష్టమైన పని అని చెప్పినా కూడా నాకు ఇక్కడ ఆ పని చేయడమే బాగుంటుంది. ఏంటి, ఇది కష్టమైన పనా? పేడెత్తడం, పశువులకు గడ్డివేసి హాయిగా పడుకోవడం, అంతే కదా నువ్వు చేసేది? నువ్వు అనుకున్నంత సులభం కాదు చిన్ను ఈ పని చేయడం. నువ్వు పట్నం పిల్లవు, నీకు తెలియదు కదా, వదిలేయ్. అవునా, నేను ఈ పని చేయగలను, కావాలంటే చూసుకో అనుకుంటూ తట్ట తీసుకుని పశువుల పేడ ఎత్తడానికి వెళ్తుంది. అలా పేడ తీస్తుండగా ఆవు తన్నడంతో కొంత దూరంలో ఉన్న పేడ కుప్పం మీద పడిపోతుంది. చిన్ను చిరాగ్గా లేచి వచ్చి పేడని కడుక్కుంటూ ఉండగా చీచు వచ్చి నీళ్లు అందిస్తాడు. ఇక్కడ ఆ నీళ్లున్నాయి కదా, మళ్ళీ నువ్వెందుకు తీసుకురావడం? అవి నీళ్లు కాదు, ఆవులు తాగే కుడితి అనగానే చిన్ను నీళ్లతో కడుక్కోవడం మొదలు పెడుతుంది. ఈ వాసన పోవాలంటే ఈ నీళ్లు సరిపోవులే కాని చెరువుకు వెళ్దాం పదా అని నడుచుకుంటూ వెళ్తుంటే రాము తన వాళ్లతో కలిసి పొలానికి నీళ్లు పెడుతూ ఉండగా చిన్ను చీచు రావడం చూసి, ఒరే చీచు, ఎవర్రా అది ఆవు పేడతో అలంకరించి తీసుకొస్తున్నావు? ఎవరనుకున్నావు? మన యజమాని గారి కూతురు. అవునా అంటూ దగ్గరికొచ్చి, అయ్యో, మొన్నే విషయం తెలిసింది తల్లి. నువ్వేం బాధపడకు. చెరువుకాడికి పోయొచ్చిన తర్వాత నేరుగా మా ఇంటికి రా. నీకిష్టమైన కూరలన్నీ వంటించి పెట్టిస్తాను అన్న తర్వాత చిన్ను చెరువుకు వెళ్లి శుభ్రంగా అయి రాముతో పాటు రాము ఇంటికి వెళ్తుంది. అక్కడ కావలసిన ఆహారాన్ని రాము వడ్డించి తినిపిస్తాడు. చూడు తల్లి, నువ్వు మా యజమాని కూతురువు, అంటే మా ఇంటి ఆడపడుచు లెక్క. నేను మీ నాన్నలాంటోనే అనుకుని ఏది కావాలన్నా అడుగు.
మొహమాట ఉండకూడదు, అర్థమైందా? చిన్ను సరే అని తల ఊపి వెళ్లిపోతుంది ఇంటికి. ఇంటికి వెళ్లగానే చీచు జున్నుపాలు పట్టుకుని ఉంటాడు. చిన్ను, ఇదిగో జున్నుపాలు, చాలా రుచిగా ఉంటాయి. మీ అమ్మగారికి ఎంత ఇష్టమో తెలుసా? నిజం చెప్పాలంటే ఈ జున్నుపాలు చూసిన తర్వాత అమ్మగారు లేరన్న బాధ మరింత పెరిగింది. నన్ను సొంత కొడుకులా చూసుకునేది తెలుసా? నాకు పేరు పెట్టింది కూడా అమ్మగారే. నా పేరు చీచు అని, నీ పేరు చిన్ను అని మనిద్దరినీ ప్రేమగా చూసుకోవడం మీ అమ్మగారికే చెల్లింది అని చీచు బాధపడుతూ జున్నుపాల గిన్నెని చిన్నుకిచ్చి వెళ్లిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చిన్నుకి రాము వాళ్ల కుటుంబం చీచు చాలా దగ్గరైపోతారు. అలా రోజులు గడుస్తుండగా గద్ద చిన్ను దగ్గరకొస్తుంది. చిన్ను, మీ అమ్మా నాన్నల గురించి తెలిసి ఒక పెద్ద సంస్థ వాళ్ళు నిన్ను వాళ్ల సంస్థలో చదివించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపే నీ ప్రయాణం, సిద్ధంగా ఉండు. లేదు బాబాయ్, నేనిక్కడికి ఎలా వచ్చానో ఇప్పుడు అలా లేను. మా అమ్మా నాన్న నాకోసం ఊరంతా ఫ్యామిలీని ఉంచి వెళ్లారు. చీచు నాకు అన్నయిపోయాడు. రామ వాళ్ల ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయిపోయింది. అమ్మా నాన్న లేని ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకున్నాను. కాని ఇంకా మనుషులున్నారు అన్న విషయం తెలుసుకోలేకపోయాను. అమ్మా నాన్న వాళ్లకి ఎప్పుడో చేసిన సహాయంని మనసులో ఉంచుకుని కృతజ్ఞతగా జీవితాంతం నన్ను మోయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్లు ఎక్కడ దొరుకుతారు బాబాయ్? నేను ఈ ఊరు వదిలి రావడానికి సిద్ధంగా లేను బాబాయ్, క్షమించాలి. దేవుడు మనకిచ్చే అవకాశాలు ఇలానే ఉంటాయమ్మా. నీకు అమ్మా నాన్నలు ఇద్దరినీ దూరం చేసినా ఆ లోటు కనిపించకుండా ఒక ఊరినే కుటుంబంగా ఇచ్చాడు. ఇది నీకు అర్థమైనప్పుడే దేవుడి గొప్పతనం బయటపడుతుంది. ఎవరు చెప్తే తెలియదు, క్షమించాలి. వేరే వాళ్లకు చెప్పవలసిన మాటలు నీకు చెప్తున్నందుకు. ఇలాంటి మాటలు వినడానికి వేరే వాళ్లు ఎవరూ కనిపించలేదు నాకు. ఊరుకో బాబాయ్, ఊరంతటి వెటకారం నీ జేబులోని దాచుకుని తిరుగుతావేమో. అదంతా సరే కాని నువ్వు చదువుకోడానికి వెళ్ళాలి, తప్పదు. ఈ ఊరు, ఈ ప్రజలు ఎప్పటికీ ఇలాగే ఉంటారు, నీతోనే ఉంటారు. నువ్వు మాలో ఒక్కదానివే కాని నీకు చదువుకునే అవకాశం ఉంది, చదువుకో. నీ చదువు 10 మందికి వెలుగయ్యేలా చదువుకో. మీ అమ్మా నాన్నల్లా పేరు తెచ్చుకో. సరే, ఇక సిద్ధమవ్వు, రేపే మన ప్రయాణం అని చెప్పి వెళ్లిపోతుంది గద్ద. ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఉందంటే అదంతా ఆ పెంపకం గొప్పతనమే. వాళ్ల పెంపకానికి మచ్చ రానివ్వకుండా చూసుకోవాలి చిన్నూని అనుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది గద్ద.